Good afternoon, all of you. This is M. Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. Today, I am explaining about what are the different lathe operations we are performing on lathe machine. We have available in so many different types of lathe machine in production technology subject. So in that lathe machines, we are using and we are performing so many different operations on the particular product of that lathe machine. సో మనము ఏదైనా ఒక లేత్ మిషన్ అనేది తీసుకున్నట్లయితే ఒక లేత్ మిషన్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సపోజ్ జస్ట్ నేను ఒక లేత్ మిషన్ అనేది తీసుకున్నాను. లేత్ మిషన్స్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్ అనేవి ఉన్నాయండి. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్. గ్యాప్ లేత్, ఇన్స్ట్రుమెంట్ లేత్, ఫేసింగ్ లేత్, flow turning lathe, heavy duty lathe. These are the special purpose lathes. అలానే tool room lathes, automatic lathe, turret lathe, capstan lathe. These are all different types of lathes. సో ఈ లేత్ మిషన్స్ మీద మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తాం. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్? టర్నింగ్, ఫేసింగ్, boring, drilling, reaming, threading, knurling, cutting. So these are the different types of operation should perform on the lathe machines. So ఈ lathe machines లో వచ్చేసరికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేస్తాము అని చెప్తున్నాడు. So what are the different types of operations we can perform on that lathe machine? It is turning, facing, boring, drilling, reaming, threading, knurling, cutting. So these are all different types of lathe machine operations. So you can see and you can observe the diagrams. What are the shape of the operations? Suppose you can see the turning. In turning, there is a straight turning occur and taper turning. So మీరు ఆపరేషన్స్ కనుక ఆ డయాగ్రామ్స్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ టర్నింగ్? టర్నింగ్ అంటే ఏంది, అక్కడ ఏం చేస్తాము? అలానే ప్రొఫైలింగ్ అంటే ఏంది, గ్రూవింగ్ అంటే ఏంది, ఫేసింగ్ అంటే ఏంది, కట్టింగ్ అంటే ఏంది, బోరింగ్ అంటే ఏంది, డ్రిల్లింగ్ అంటే ఏంది. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ షుడ్ పర్ఫామ్ ఆన్ ది లేత్ మిషన్. ఇవన్నీ ఒకే లేత్ మిషన్ మీద చేయొచ్చా అంటే చేయొచ్చు. వీ కెన్ చేంజ్ ది కట్టింగ్ టూల్ ఆఫ్ దట్ లేత్ మిషన్. సో ఆ కట్టింగ్ టూల్ అనేది మనం చేంజ్ చేసుకొని ఆ లేత్ మిషన్ మీద పర్ఫామ్ చేసుకోవచ్చు. సపోజ్ these are the different operations we should perform on the lathe machine. In turning, first of all, turning operation. So what is turning means? Turning ante to remove material from the outside diameter of your workpiece to obtain a finished surface. What he is told is turning ante to remove that material, outside diameter of that material at the వర్క్ పీస్ టు అబ్టైన్ ఏ ఫినిష్డ్ సర్ఫేస్. సో ఆ మెటీరియల్ అనేది వర్క్ పీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఆ సర్ఫేస్ మనకి ఎంతవరకు అయితే కావాలో ఆ డెప్త్ కానీ, డెప్త్ ఆఫ్ కట్ కానీ, లెంత్ ఆఫ్ కట్ కానీ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది మెటీరియల్ రిమూవ్ చేస్తూ చేసే ఆపరేషన్ టర్నింగ్ ఆపరేషన్ అంటున్నాడు. సో ఈ టర్నింగ్ ఆపరేషన్స్లో మళ్ళీ మీకు టూ టైప్స్ ఆఫ్ టర్నింగ్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. స్ట్రైట్ టర్నింగ్ ఆపరేషన్ అండ్ టేపర్ టర్నింగ్ ఆపరేషన్. స్ట్రైట్ టర్నింగ్ ఆపరేషన్ అంటే కట్టింగ్ టూల్ అనేది స్ట్రైట్గా మాత్రమే మూవ్ అవుతుంది. ఇట్ షుడ్ నాట్ మూవ్ ఎనీ ఇంక్లైన్డ్ యాంగిల్. కట్టింగ్ టూల్ అనేది
ఏ యాంగిల్తో మెయింటైన్ చేస్తూ కట్ చేయం. ఇట్ షుడ్ బి స్ట్రైట్ అండ్ కట్, either 90 degrees or 180 degrees. I am maintaining only 90 degrees or 180 degrees. I am not maintaining 45 degrees, 30 degrees, 70 degrees, 75 degrees. I am not using that type of angles. I am using only 90 degrees and 180 degrees angle. So just a cutting tool position అనేది either perpendicular గా మూవ్ అవ్వాలి, లేదు అంటే parallel గా మూవ్ అవ్వాలి. I am not using any type of angles in that straight turning operation. సో ఆపరేషన్లో వచ్చేసరికి లేయర్ బై లేయర్, స్టెప్ బై స్టెప్ మెటీరియల్ అనేది రిమూవ్ చేసుకుంటూ వస్తాం. ఎక్కడ వరకు మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తామండి, మనకి ఎంత లెంత్ ఆఫ్ కట్ అయితే కావాలో. సపోజ్ నేను ఒక 100 mm లెంత్ ఉన్న ఒక షాఫ్ట్ అనేది తీసుకున్నా. 100 mm లెంత్ ఉందంటే ఒక 10 సెంటీమీటర్స్ ఉంది అది షాఫ్ట్ అనేది. ఒక 30 mm డయామీటర్ ఉంది అంటే 3 సెంటీమీటర్స్ డయామీటర్ ఉంది, 10 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. సో లెంత్ వచ్చేసరికి నాకు 50 mm వరకు కట్ అవ్వాలి. లెంత్ వచ్చేసరికి 50 mm వరకు కట్ అవ్వాలి. అలానే డెప్త్ ఆఫ్ కట్ మీన్స్ ద అవుట్ సైడ్ డయామీటర్ షుడ్ బి రిమూవింగ్ ఆన్ దట్ మెటీరియల్. అవుట్ సైడ్ మెటీరియల్ని ఎంత రిమూవ్ చేయాలి, అర్థమైందా? టర్నింగ్ ఆపరేషన్లో అవుట్ సైడ్ మెటీరియల్ని ఎంత రిమూవ్ చేయాలి. నేను ఎంత తీసుకున్నాను, 30 mm డయామీటర్ తీసుకున్నాను. సో ఆ 30 mm డయామీటర్లో నుంచి సపోజ్ ఒక 15 mm డయామీటరు రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ద అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ దట్ మెటీరియల్ ఐ ఆమ్ రిమూవింగ్ 15 mm ఆఫ్ మెటీరియల్ షుడ్ బి రిమూవ్డ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్ నుంచి నేను ఒక 50 mm లెంత్ వచ్చేంత వరకు రిమూవ్ చేయాలి. అలానే డెప్త్ ఆఫ్ కట్ ఎంత జరగాలంటే 15 mm జరగాలి. ఇది వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ రిమూవ్ చేయాలి. అక్కడ వచ్చేసరికి 1.5 సెంటీమీటర్స్ రిమూవ్ చేయాలి. అర్థమైందా? సో అలా ఆ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ మనకు కావలసిన స్పెసిఫికేషన్స్లో మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ కట్టింగ్ టూల్ పొజిషన్ అనేది ఇది 90 degrees ఆర్ 180 degrees మాత్రమే ఉంచాలి. ఓకేనా? సో ఆ స్ట్రైట్ టర్నింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తామని చెప్తున్నాడు. సో దట్ ఈస్ స్ట్రైట్ టర్నింగ్. వాట్ ఈస్ టేపర్ టర్నింగ్? టేపర్ టర్నింగ్ అంటే ఏంది? సో టర్నింగ్ అంటే టు రిమూవ్ ది మెటీరియల్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది వర్క్ పీస్ అబ్టైన్ ఏ ఫినిష్డ్ సర్ఫేస్. సో అవుట్ సైడ్ డయామీటర్ నుంచి ఆ మెటీరియల్ నుంచి అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది మెటీరియల్ స్టెప్ బై స్టెప్ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ మనకు కావలసిన షేప్, మనకు కావాల్సిన డైమెన్షన్ వచ్చేంత వరకు మెటీరియల్ అనేది రిమూవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. అలానే టేపర్ టర్నింగ్ అంటే ఏంటంటే ఐఎమ్ మెయింటైనింగ్ సమ్ యాంగిల్, ఐఎమ్ అప్టైనింగ్ ఏ కోన్ షేప్. సపోజ్ అదే 10 సెంటీమీటర్స్ రాడ్ తీసుకున్నాను, అదే 100 mm లెంత్ ఉన్న రాడ్ తీసుకున్నాను, షాఫ్ట్ తీసుకున్నాను. షాఫ్ట్ తీసుకొని ఫస్ట్ ఎండ్లో వచ్చేసరికి నాకు ఒక దాని డయామీటర్ సేమ్ 30 mm డయామీటర్ తీసుకున్నాను. వచ్చేసరికి నాకు స్టార్టింగ్ ఎండ్లో 10 mm డయామీటర్ ఉండాలి. అటు వచ్చేసరికి ఫైనల్గా వచ్చే ఒక 50 mm లెంత్ దగ్గర నాకు సేమ్ 30 mm డయామీటర్ ఉండాలి. అర్థమవుతుందా? సో అక్కడ కట్టింగ్ టూల్ అనేది సమ్ ఇంక్లైన్ యాంగిల్, సపోజ్ ఒక 45 degrees యాంగిల్ని కానీ ఒక 60 degrees యాంగిల్ని కానీ మెయింటైన్ చేస్తూ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు నేను కట్ చేస్తూ ఉంటాను. సో టేపర్ టర్నింగ్ మీన్స్ ఒక కోన్ షేప్లో కట్ అవుతూ ఉంటుంది అనమాట. కోన్ షేప్ ఎలా ఉంటుంది? కింద ఒక స్మాలర్ డయామీటర్ ఉంటుంది, పైకి వెళ్తూ ఉండే కొద్ది అప్పర్ డయామీటర్ అవుతూ ఉంటుంది. అంటే డయామీటర్ అనేది కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఇక్కడ నేను లో డయామీటర్ నుంచి హై డయామీటర్కి వెళ్తున్నాను. సో దట్ ఈస్ ద టేపర్ టర్నింగ్. టేపర్ షేప్ వచ్చేంత వరకు చేయాలని చెప్తున్నాడు. సో in this taper turning also I am removing from the outside diameter of that material. I am getting a surface finishing of that object. So surface finishing అనేది ఎప్పుడు వరకు surface finishing అనేది నాకు ఎక్కడి వరకు కావాలో, ఆ డైమెన్షన్స్ ఎక్కడి వరకు మెయింటైన్ చేస్తూ కావాలో అంతవరకు వచ్చేంత వరకు టర్నింగ్ ఆపరేషన్ అనేది చేస్తూ ఉండాలి.
సో మెటీరియల్ మొత్తం ఒకేసారి రిమూవ్ చేస్తామంటే మెటీరియల్ మొత్తం ఒకేసారి రిమూవ్ చేయలేం. స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్, ఫస్ట్ ఒక 1 mm, తర్వాత ఒక 1 mm, తర్వాత ఇంకో 1 mm, అలా లేయర్ బై లేయర్ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో దట్ ఈస్ టర్నింగ్. అండ్ వాట్ ఈస్ ఎ ఫేసింగ్? To produce a flat surface at end of the workpiece or for making face grooves. To produce a flat surface at the end of the workpiece or for making face grooves. You can see facing. So the diagram E, we can observe the diagram E. So in this diagram, facing means, సో నీకేదో ఒక ఆబ్జెక్ట్ అనేది ఇచ్చాడు, ఇచ్చిన దానికి ఫేసింగ్ చేయమన్నాడు. ఫేసింగ్ అంటే మొత్తం ఆ ఇచ్చిన ఫేసింగ్ వరకు, ఎక్కడైతే ఇచ్చాడో ఆ ఫేసింగ్ వరకు మొత్తం సర్ఫేస్ ఫినిషింగ్ అనేది స్మూత్గా చేయాలన్నమాట. స్మూత్గా చేయాలి. సపోజ్ నీకు ఒక స్టెప్ టర్నింగ్ చేసిందో, ఒక గ్రూవ్ ఇచ్చిందో, ఏదో ఒకటి ఇచ్చాడు, దానికి ఫేసింగ్ ఆపరేషన్ అనేది చేయమన్నాడు. ఫేసింగ్ అంటే దాని మీద ఏదైనా రఫ్ సర్ఫేసెస్ కానీ ఏమైనా ఉంటే మొత్తం నీట్గా క్లీన్ చేయమని చెప్తున్నాడు అనమాట. That is facing operation. Okay, so to produce a flat surface at the end of the workpiece or making face grooves. So atani edana grooves edana apply chesina, edana end of the workpiece emanna rough surfaces gaani irregular surfaces emanna create aina danni surface మొత్తాన్ని స్మూత్ గా చేయడాన్ని ఫేసింగ్ ఆపరేషన్ అంటున్నాడు. Okay, and the next one, boring. To enlarge a hole or cylindrical cavity made by a previous process or to produce circular internal grooves. బోరింగ్ అంటే ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. బోరింగ్, సపోజ్ నేను ఒక షాఫ్ట్ తీసుకొని దానికి ఒక లోపల ఒక హోల్ అనేది వేసాను. వేసిన దాన్ని ఆ హోల్ని ఎన్లార్జ్ చేయమంటున్నాడు. టు ఎన్లార్జ్ ద డ్రిల్లింగ్ హోల్. ఎన్లార్జింగ్ అంటే ఏంది? ఆ హోల్ని కొంచెం పెద్దదిగా చేయటం. బై యూజింగ్ దట్ బోరింగ్ ఆపరేషన్ టు ఎన్లార్జ్ ద హోల్స్. సో ఈ బోరింగ్ ఆపరేషన్ యూజ్ చేసి ఏదైనా ఒక షాఫ్ట్లో ఆ హోల్ని కొంచెం పెద్దదిగా చేయాలి అంటే బై యూజింగ్ దిస్ బోరింగ్ ఆపరేషన్, ఈ బోరింగ్ ఆపరేషన్ యూజ్ చేసి హోల్ని కొంచెం పెద్దదిగా చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ బోరింగ్ ఆపరేషన్. టు ఎన్లార్జ్ ద హోల్, టు ఎన్లార్జ్ ద డ్రిల్లింగ్ హోల్ ఇన్ దట్ ఆబ్జెక్ట్ by removing a material from step by step operation. So step by step, layer by layer మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ హోల్ని ఎన్లార్జ్ చేయటాన్నే బోరింగ్ అంటారు అనమాట. ఎన్లార్జ్ మీన్స్ హోల్ని పెద్దదిగా చేయటం, చిన్న హోల్ని కొంచెం పెద్దదిగా చేయటం. ఓకే, సో దట్ ఈస్ బోరింగ్ ఆపరేషన్. అండ్ డ్రిల్లింగ్, టు ప్రొడ్యూస్ ఏ హోల్ ఆన్ దట్ వర్క్ పీస్. సో డ్రిల్లింగ్ గురించి మీ అందరికి తెలిసిందే. టు ప్రొడ్యూస్ ఏ హోల్ ఆన్ దట్ వర్క్ పీస్. ఎనీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ తీసుకోండి, మీరు ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఆర్ హాలో ఆబ్జెక్ట్, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ తీసుకున్నా దానికి ఒక హోల్ అనేది వేయటాన్ని డ్రిల్లింగ్ అంటున్నాడు. ఏదైనా ఒక హోల్ అనేది వేయటాన్ని డ్రిల్లింగ్ అంటున్నాడు. సపోజ్ ఒక షాఫ్టే తీసుకున్నారు, దాంట్లోకి ఒక 5 mm హోల్ అనేది వేయమన్నాడు. బై యూజింగ్ దిస్ డ్రిల్లింగ్ ఆపరేషన్ ఐఎమ్ మేకింగ్ ఏ హోల్ ఆన్ దట్ షాఫ్ట్. సో ఆ 5 mm డ్రిల్ బిట్తో నేనేం చేస్తాను, లోపలికి ఒక హోల్ అనేది వేస్తున్నాను. సో దట్ ఈస్ ద డ్రిల్లింగ్ ఆపరేషన్, టు రిమూవ్ ద మెటీరియల్ అండ్ టు మేక్ ఎ హోల్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. సో టు ప్రొడ్యూస్ ఎ హోల్ ఆన్ ద వర్క్ పీస్ ఈస్ కాల్డ్ డ్రిల్లింగ్. అండ్ రీమింగ్, టు ఫినిషింగ్ ద drilled hole, to finishing the drilled hole. Suppose to finish the drilling hole, what he's told is మీకు ఆల్రెడీ వర్క్షాప్లో కూడా వచ్చినాయి. వాట్ ఈస్ రీమింగ్ అంటే, వాట్ ఆర్ ది రీమింగ్ టూల్స్. సో డ్రిల్లింగ్ అంటే జస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్లోకి హోల్ అనేది వేస్తాం. అలానే రీమింగ్ అంటే, సో టు కంప్లీట్ ద డ్రిల్లింగ్ హోల్, టు కంప్లీట్ ది డ్రిల్లింగ్ హోల్, టు ఫినిష్ ది డ్రిల్లింగ్ హోల్. సో నువ్వు ఒక యూ కెన్ సీ ద డయాగ్రామ్ ఐ. In that eye diagram you can observe there is a drilling operation. In this drilling operation he is making a hole in middle of the shaft. అతను ఏం చేస్తున్నాడంటే ఒక షాఫ్ట్ తీసుకొని మిడిల్ వరకే హోల్ అనేది వేసాడు, డ్రిల్లింగ్ అనేది వేసాడు.
ఇన్ దిస్ రీమింగ్ ఆపరేషన్ ఏం చేస్తామంటే అదే హోల్ని ఎండ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వరకు కంప్లీట్ చేస్తాం అనమాట బై యూజింగ్ రీమింగ్ టూల్స్. ఆ రీమింగ్ టూల్స్ అనేవి వాటిని యూజ్ చేసి ఆ డ్రిల్లింగ్ హోల్ని ఎండ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వరకు కంప్లీట్ చేయటాన్ని రీమింగ్ అంటున్నాడు. అలానే థ్రెడ్డింగ్ టు ప్రొడ్యూస్ ఏ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ థ్రెడ్స్ ఆన్ ది వర్క్ పీస్. టు ప్రొడ్యూస్ ఏ external and internal threads. You can observe the K diagram. K, you can observe it to produce internal threads and external threads on the object by removing material, by removing material and also creating threads on that shaft. Okay, so that is threading operation. So ఈ threading operation లో ఏదైనా ఒక షాఫ్ట్ తీసుకొని ఆ షాఫ్ట్ ఏదైనా హ్యాలో పొజిషన్లో ఉంటే దానికి ఇంటర్నల్గా అయినా థ్రెడ్స్ వేయచ్చు, లేదు అంటే షాఫ్ట్ పైన అవుటర్గా అయినా థ్రెడ్స్ అనే వాటిని వేయచ్చు బై యూజింగ్ దీస్ లేత్ మిషన్స్. ఈ లేత్ మిషన్స్ అనే వాటిని యూజ్ చేసి థ్రెడ్డింగ్ ఆపరేషన్ అనే దాన్ని పర్ఫామ్ చేయొచ్చు. అలానే డ్రిల్లింగ్ కానీ బోరింగ్ కానీ ఈ ఆపరేషన్స్ అన్ని లేత్ మిషన్ మీద పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ నర్లింగ్ టు ప్రొడ్యూస్ ఏ రెగ్యులర్లీ షేప్డ్ రఫ్నెస్ ఆన్ ది workpiece. So knurling, you can observe the I diagram, I knurling. So in knurling object ni to produce a rough surface, roughness of the surface should be creating on the workpiece. Some rough surface అనేది క్రియేట్ చేస్తాడు అనమాట. అది ఎందుకంటే కొంచెం గ్రిప్ కోసం యూజ్ చేస్తూ ఉంటాడు. కొన్ని షాఫ్ట్స్కి ఏంటంటే నర్లింగ్ వేస్తూ ఉంటాడు. ఆ నర్లింగ్ ఎందుకు వేస్తాడు, ఎక్కడ యూజ్ చేస్తారంటే అది గ్రిప్ కోసం వేస్తూ ఉంటాడు అనమాట. సపోజ్ ఏదైనా ఒక ఇంజన్లో ఒక షాఫ్ట్ ఇన్సర్ట్ చేశాడంటే ఆ నర్లింగ్ అనేది కొంచెం గ్రిప్ కోసం యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో దట్ ఈస్ ద నర్లింగ్ ఆపరేషన్ టు క్రియేట్ ఏ రఫ్ సర్ఫేస్ ఆన్ దట్ షాఫ్ట్. టు క్రియేట్ ఏ రఫ్ సర్ఫేస్ ఆన్ దట్ షాఫ్ట్, దట్ ఈస్ నర్లింగ్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ we should perform on the lathe machine. So you can observe turning. In that turning, what are the different parameters we can maintain? It is cutting speed. We can maintain the cutting speed. So ఈ టర్నింగ్ ఆపరేషన్లో మనం ఏం చేస్తామంటే ఒక లేత్ ఉంటుంది. ఆ లేత్ హెడ్ స్టాక్లో ఆ హెడ్ స్టాక్ ఒక లేత్ చెక్ అనేది ఉంటుంది అనమాట. యూ కెన్ అబ్జర్వ్ ద చెక్. Can observe check. All of you know about the lathe machine. In that lathe machine there is a lathe headstock. In that headstock it has a one check is placed on the headstock. So ఆ headstock లో మనకి ఒక చెక్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. సో ఆ చెక్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయి. there is a 3-jaw check, 4-jaw check, 3-jaw check, 4-jaw check, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఆ చెక్లో మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సిన వర్క్ పీస్, మనకి కావాల్సిన షాఫ్ట్ ఏదైతే ఉందో, మనం టర్నింగ్ కోసం ఏదైతే ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఆ చెక్ లోపల ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకున్న తర్వాత దట్ ఈస్ ద వర్క్ పీస్. వర్క్ పీస్ షుడ్ బి ఫిక్స్ ఆన్ ది చెక్. ఆ వర్క్ పీస్ని చెక్ లోపల ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఐఎమ్ మెయింటైనింగ్ ది డెప్త్ ఆఫ్ కట్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఆ షాఫ్ట్కి పర్పెండిక్యులర్గా ఒక టూల్ అనేది పెట్టాడు అనమాట, కట్టింగ్ టూల్. దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్. హీ ఈజ్ యూజింగ్ ఏ సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్. సో మీకు లేత్ మిషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ కూడా ఉంటాయి. దెర్ ఈస్ ఎ సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ అండ్ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్. సింగిల్ పాయింట్ అంటే జస్ట్ ఒక సింగిల్ పాయింట్తో మాత్రమే కట్ చేస్తాం మెటీరియల్ని. లేదు అంటే మల్టీ పాయింట్, ఆ మల్టీ పాయింట్తో కూడా మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద కట్టింగ్ టూల్. ఐఎమ్ మెయింటైనింగ్ సమ్ డెప్త్ ఆఫ్ కట్. సో డెప్త్ ఆఫ్ కట్ అనేది సపోజ్ ఒక 30 mm దాంట్లో నుంచి నేను 10 mm వరకు రావాలి అంటే ఒక 20 mm డెప్త్ ఆఫ్ కట్ అనేది నాకు జరగాలి. 20 mm డెప్త్ ఆఫ్ కట్ జరగాలి అంటే ఐఎమ్ మెయింటైనింగ్ ఫస్ట్ డెప్త్ ఆఫ్ కట్ ఆఫ్ 20 mm ఆన్ దట్ షాఫ్ట్. సో ఆ వర్క్ పీస్కి 20 mm డెప్త్ ఆఫ్ కట్ ఫస్ట్ నేను ఒక వెర్నియర్ క్యాలిపర్స్ ద్వారా మెయింటైన్ చేసుకొని 20 mm ఎక్కడో నేను మార్క్ చేసుకొని లేయర్ బై లేయర్ ఇంకా అక్కడి నుంచి రిమూవ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. అర్థమైందా? సో అలానే ఈ కట్టింగ్ జరిగేటప్పుడు మనకి చిప్స్ రూపంలో మెటీరియల్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది.
చిప్స్. చిప్ మీన్స్ ఆ మెటీరియల్ రిమూవ్ అవుతుందన్నమాట. సో ఆ మెటీరియల్ రిమూవ్ అయ్యేటప్పుడు చిప్స్ రూపంలో చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో రిమూవ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద చిప్. మెషిన్ సర్ఫేస్. సో నువ్వు మెషినింగ్ చేసేటప్పుడు సర్ఫేస్ మొత్తం స్మూత్గా రావడానికి కొంచెం కరెక్ట్గా ఫీడ్ రేట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సర్ఫేస్ ఫినిషింగ్, మెషిన్ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ది turning operation. So excess material is removed to reduce diameter. Cutting tool work is held in either chuck or between centers. Longitudinal feed is given to the tool either by hand or power. So hand or power అని ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఫీడ్ రేట్ అనేది ఇవ్వడానికి హ్యాండ్ ద్వారా అయినా వేయచ్చు, లేదంటే ఆటోమేటిక్గా అయినా ఆ ఫీడ్ రేట్ అనేది అంటే టూల్ మూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా అయినా వేయచ్చు, లేదు అంటే ఆ టూల్ని హ్యాండ్తో అయినా మూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అలానే ఫేసింగ్ ఆపరేషన్ సేమ్, ఏదైతే వర్క్ పీస్ ఉందో దాన్ని చెక్లో ఫిక్స్ చేసుకుంటాము. ఆ వర్క్ పీస్ని మనకి ఎంత డెప్త్ కావాలి, ఎంత లెంత్లో కావాలి, డైమెన్షన్స్ అనేవి కరెక్ట్గా మార్క్ చేసుకొని అప్పుడు మెటీరియల్ అనేది బై యూజింగ్ ద కట్టింగ్ టూల్, ఆ కట్టింగ్ టూల్ని యూజ్ చేసి మెటీరియల్ అనేది లేయర్ బై లేయర్ రిమూవ్ చేసుకుంటూ ఉంటాం. ఫేసింగ్ ఆపరేషన్. అలానే నర్లింగ్. సో నర్లింగ్ మాత్రం నర్లింగ్ టూల్ కంపల్సరీ అమ్మా. నర్లింగ్ని క్రియేట్ చేయాలి అంటే నర్లింగ్ టూల్ అని ఒకటి ఉంటుంది. ఆ నర్లింగ్ టూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ ఏ నర్లింగ్ షేప్ ఇన్ దట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ మీద నర్లింగ్ని క్రియేట్ చేయాలంటే నర్లింగ్ టూల్ కంపల్సరీ. ఓకే, అలానే గ్రూవింగ్. సో టు క్రియేట్ ఏ గ్రూవ్ ఇన్ వర్క్ పీస్, షేప్ ప్రొడ్యూస్డ్ బై ద ఫార్మ్ టూల్. నీకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్ ఆఫ్ గ్రూవింగ్ టూల్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సింగిల్ పాయింట్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ టైప్ ఆఫ్ సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్, మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్. ఐ ఆమ్ యూజింగ్ ద గ్రూవింగ్ కట్టింగ్ టూల్. ఆ గ్రూవ్డ్ కట్టింగ్ టూల్ని యూజ్ చేసి దాని ద్వారా మనకి ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్ ఆఫ్ గ్రూవింగ్ టూల్ని యూజ్ చేసి గ్రూవ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం ఆబ్జెక్ట్ మీద. దట్ ఈస్ గ్రూవింగ్. అండ్ పార్టింగ్, cutting workpiece into two, similar to grooving, parting tool. సో అలానే పార్టింగ్ ఆపరేషన్ చేయాలన్నా పార్టింగ్ టూల్ అనేది కంపల్సరీ అని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ పార్టింగ్. ఈ పార్టింగ్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా పార్టింగ్ టూల్ అనేది కావాలని చెప్తున్నాడు. సో ఇన్ లేత్ మిషన్స్ వీఆర్ యూజింగ్ ది సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టింగ్ టూల్స్. ఈ లేత్ మిషన్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ని యూజ్ చేస్తామమ్మా. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ సింగిల్ cutting tool. I am using different types of cutting tools. Single point cutting tool, multi point cutting tool, parting cutting tool, grooving cutting tool. సో ఇలా నీకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అలానే చాంఫరింగ్, beveling sharp machine edges similar to form turning. Chamfering tool I am maintaining 45 degrees angle of the cutting tool to avoid sharp edges. సో ఈ చాంఫరింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు అవాయిడ్ ది షార్ప్ ఎడ్జెస్. సో ఆబ్జెక్ట్ కి షార్ప్ అండ్ ఎడ్జెస్ ఉండకుండా చేయటానికి చాంఫరింగ్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలానే మేక్ అసెంబ్లీ ఈజియర్, ఈజీగా ఏదన్నా అసెంబుల్ అవ్వాలంటే సపోజ్ నువ్వు ఏదన్నా ఇంజన్లో నీకు ఒక పార్ట్ ఇచ్చి ఏదో ఒక షాఫ్ట్ కానీ ఏదంటే ఒక బాక్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చి దానికి షాంఫరింగ్ చేయమన్నాడు. ఓకేనా. లేదంటే ఒక గేర్ బాక్స్ ఇచ్చేసి ఆ గేర్ బాక్స్కి మెషినింగ్ ఆపరేషన్ ద్వారా షాంఫరింగ్ చేయమన్నాడు. సో ఆ గేర్ బాక్స్ని ఒక చోట అసెంబుల్ చేయాలి, ఆ ఇంజన్లో అసెంబుల్ చేయాలి. సో అక్కడ చాంఫరింగ్ ఎందుకు చేయమన్నాడంటే ఈజీగా అసెంబుల్డ్ అవ్వడానికి చాంఫరింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తారనమాట. మేక్ అసెంబ్లీ ఈజియర్. అలానే ఇంప్రూవ్ యాస్థెటిక్స్, అలానే యాస్థెటిక్స్ అనే వాటిని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాంఫరింగ్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. డ్రిల్లింగ్, టు మేక్ ఏ హోల్ ఆన్ ఆబ్జెక్ట్, టు మేక్ ఏ హోల్ ఆన్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ ద డ్రిల్లింగ్. Taper turning. So in the taper turning I am maintaining some angle. What is the angle? It is tan alpha equal to d1 minus d2 by 2l. That is the formula. I am maintaining a taper on the object. So ఒక ఆబ్జెక్ట్ మీద టేపర్ టర్నింగ్ ఆపరేషన్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ ద tan alpha is equal to
d1 మైనస్ d2 బై 2l దాన్ని మెయింటైన్ చేస్తూ యాంగిల్ని అక్కడ ఆల్ఫా యాంగిల్ ఎంతో వస్తుంది అనమాట. ఆ యాంగిల్తో ఆ యాంగిల్లో కట్టింగ్ టూల్ పెట్టుకొని మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటాం. ట్యాపర్ టర్నింగ్, అలానే థ్రెడ్ కట్టింగ్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ we should perform on the lathe machine. Okay.